అందరికీ నమస్కారం. ఓ యువరాజు శత్రువులకు బందీగా చిక్కి అక్కడ్నుంచి ఏకంగా మహాచక్రవర్తిగా ఎలా ఎదిగాడో తెలుసా? ఈరోజు మనం కాకతీయ సామ్రాజ్యాన్ని ఉచ్చస్థితికి తీసుకెళ్లిన గణపతి దేవుడి ఓ అద్భుతమైన ప్రస్థానం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఆయన కథ కాదు, యావత్ తెలుగునేల ఏకమైన కథ. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. యాదవ రాజులకు బందీగా దొరికిపోయిన యువరాజు ఏకంగా 63 సంవత్సరాల పాటు తిరుగులేని పాలన అందించి కాకతీయ సామ్రాజ్య కీర్తి పతాకాన్ని ఎగిరేశాడు. ఆయనే గణపతిదేవుడు. మరి ఆయన ప్రయాణంలో అసలు ఏం జరిగింది? ఏంటి ఆ కీలక ఘట్టాలు? పదండి చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఆయన సంక్షోభం నుంచి సింహాసనాన్ని ఎలా అందుకున్నారో చూద్దాం. ఆ తర్వాత ఆయన చేసిన దిగ్విజయ యాత్రలు, ఆయన వెన్నంటే ఉన్న సేనాధిపతులు, ఒక గొప్ప పరిపాలకుడిగా ఆయన ఎలా నిలిచారు, చివరిగా ఆయన జీవితంలో ఎదురైన ఆ ఒకే ఒక ఓటమి, ఆ తర్వాత ఆయన తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం గురించి తెలుసుకుందాం. రైట్, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, సంక్షోభం నుండి సింహాసనానికి. చూడండి, ఏ గొప్ప కథైనా ఒక పెద్ద సంఘర్షణతోనే కదా మొదలయ్యేది. గణపతిదేవుడి కథ కూడా అంతే, ఒక పెను సంక్షోభంతో మొదలైంది. ఎంతలా అంటే అసలు కాకతీయ రాజ్యమే ఉంటుందా లేదా అన్నంత ప్రమాదంలో పడింది. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. అసలు సంఘటనలు ఎంత వేగంగా జరిగిపోయాయో అర్థమవుతోంది. క్రీస్తుశకం 1195లో గణపతిదేవుడి తండ్రి మహాదేవుడు సింహాసనం ఎక్కాడు. కేవలం 3 ఏళ్లే. 1198లో యాదవులతో జరిగిన యుద్ధంలో ఆయన చనిపోయాడు. అదే యుద్ధంలో యువరాజైన గణపతిదేవుడు బందీగా పట్టుబడ్డాడు. ఆలోచించండి, రాజు లేడు, యువరాజేమో శత్రువుల చేతిలో ఉన్నాడు. రాజ్యం మొత్తం అల్లకల్లోలం. కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆశ్చర్యంగా సరిగ్గా ఒక్కేడాదిలో 1199 కల్లా గణపతిదేవుడు తిరిగి వచ్చి చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఎలా? మరి ఆ క్లిష్ట సమయంలో, ఆ సంక్షోభంలో రాజ్యాన్ని కాపాడిందెవరు? ఆయనే, రేచర్ల రుద్రుడు. మహాదేవుడికి అత్యంత నమ్మకమైన సేనాని. రాజ్యంలో చెలరేగిన తిరుగుబాట్లన్నిటినీ అణచివేసి రాజ్యాన్ని ఒక తాటిపై నిలబెట్టి గణపతిదేవుడు తిరిగి వచ్చి సింహాసనమెక్కేలా చేశాడు. అందుకే చరిత్ర ఆయనకు కాకతీయ రాజ్య భారధోర్య అనే గొప్ప బిరుదు ఇచ్చింది. అంటే సింపుల్గా చెప్పాలంటే, కాకతీయ రాజ్య భారాన్ని మొత్తం తన భుజాలపై మోసిన మహాయోధుడు అని అర్థం. సరే, ఇక రెండవ భాగానికి వద్దాం, దిగ్విజయ యాత్రలు. సింహాసనం మీద కూర్చున్నాక గణపతిదేవుడు ఇక ఊరుకోలేదు. తన కత్తికి పంచెప్పాడు. చెల్లా చెదురుగా ఉన్న తెలుగునేల మొత్తాన్ని ఏకం చేయాలనే ఒక చారిత్రాత్మక లక్ష్యంతో తన దిగ్విజయ యాత్రలు మొదలుపెట్టాడు. ఆయన మొదటి టార్గెట్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన దివిసీమ. అక్కడున్న పిన్నచోడిని ఓడించాడు. కాని ఇక్కడే ఆయనలోని రాజనీతిజ్ఞుడు బయటకొచ్చాడు. చూడండి, శత్రువుని కేవలం ఓడించి వదిలేయలేదు. ఆ పిన్నచోడి 2 కూతుర్లని పెళ్లి చేసుకుని శత్రుత్వాన్ని ఏకంగా బంధుత్వంగా మార్చేశాడు. అంతటితో ఆగలేదు. ఆ ఓడిపోయిన రాజు కొడుకైన జాయపసేనానిలో ఉన్న టాలెంట్ని గుర్తించి అతన్ని తన గజదళానికి అధిపతిని చేశాడు. ఇది మామూలు ఎత్తుగడ కాదు, యుద్ధనీతి రాజనీతి రెండూ కలిపికొట్టిన దెబ్బ. ఆ తరువాత వెలనాటి రాజు పృథ్వీశ్వరుడిని కూడా చిత్తుగా ఓడించాడు. ఈ విజయంతో ఆయనకొక భయంకరమైన, ఒక విలక్షణమైన బిరుదొచ్చింది. బెజవాడ శాసనంలో దీన్ని రాశారు. ఆ బిరుదు ఏంటంటే పృథ్వీశ్వర శిరః కందుక క్రీడా వినోద. అంటే పృథ్వీశ్వరుడు తలతో బంతి ఆట ఆడుకున్నవాడు అని అర్థం. ఊహించుకోండి, ఇది ఆయన పరాక్రమానికి, శత్రువులపై ఆయనకున్న సంపూర్ణ ఆధిపత్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన విజయాల పరంపర అక్కడితో ఆగలేదు. ఉత్తరాన కళింగ రాజ్యం వరకు వెళ్ళింది. అక్కడ తన సేనాని ఇందులూరి సోమయ ఆధ్వర్యంలో కాకతీయ సైన్యాలు కళింగరాజు అనియమక భీవుడిని ఓడించి కటక్ను కూడా గెలుచుకున్నాయి. ఈ విజయంతో గణపతిదేవుడికి చోడకటక చూరాకారా అనే మరో బిరుదు కూడా వచ్చింది. ఓకే, నార్త్లో విజయాలు సాధించాక ఆయన ఫోకస్ సౌత్ వైపు మళ్ళింది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ జరిగాయి. నెల్లూరును పాలిస్తున్న తెలుగు చోళ రాజ్యంలో ఒక రాజకీయ సంక్షోభం మొదలైంది. ఇది గణపతిదేవుడికి ఒక మంచి అవకాశంగా మారింది. తన స్నేహితులకు హెల్ప్ చేస్తున్నట్టు చేస్తూనే కాకతీయ సామ్రాజ్య ప్రభావాన్ని దక్షిణాన విస్తరించడానికి 2 సార్లు అక్కడ జోక్యం చేసుకున్నాడు. ఇది పక్కా పొలిటికల్. ఈ స్ట్రాటజీ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ స్టెప్, తన మిత్రుడైన తిక్క భూపాలుడి కోసం ఒక పెద్ద కూటమిని ఓడించి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత తిక్క కొడుకు మనుమసిద్ధి రాజ్యాన్ని కోల్పోయాడు. అప్పుడు సహాయం కోసం రాయబారిగా ఎవరొచ్చారో తెలుసా? సాక్షాత్తు మన మహాకవి తిక్కన.
తిక్కనంతటి వాడొచ్చి అడిగాక కాదంటాడా? ఆయన మాటను గౌరవించి గణపతిదేవుడు మళ్లీ తన సైన్యాన్ని పంపాడు. నెల్లూరును తిరిగి గెలిపించాడు. ఇక్కడితో ఆగిపోలేదు. కాకతీయ సైన్యాలు ఏకంగా కంచి వరకు వెళ్లి అక్కడ చోళులను ఓడించి మనుమసిద్ధికి మళ్లీ పట్టం కట్టాయి. అంటే కాకతీయ పవర్ కంచి వరకు వెళ్ళిందన్నమాట. ఇక మూడవ భాగం ప్రముఖ సేనాధిపతులు. ఏ చక్రవర్తి అయినా సరే ఒంటరిగా ఇన్ని విజయాలు సాధించలేడు కదా. గణపతి దేవుడి విజయాల వెనుక కూడా కొందరు గొప్ప యోధులున్నారు. ఆయనకొక టీముంది. ఆ డ్రీమ్ టీంలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్లో ఆయన టీంలోని కొందరు మహారథులను చూడొచ్చు. రాజ్యాన్ని నిలబెట్టిన రేచర్ల రుద్రుడు, దివిసీమ విజయంలో కీరోల్ ప్లే చేసిన మాల్యాల చౌండు, ఇక జాయపసేనాని. ఈయన గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఈయన కేవలం గజదళానికి అధిపతే కాదు, నృత్తరత్నావళి అనే ఒక అద్భుతమైన నాట్యశాస్త్ర గ్రంథాన్ని కూడా రాసిన గొప్ప కళాకారుడు. వీళ్లే కాకుండా గంగయ్య సాహిని, ఇందులూరి సోమయమంత్రి, ఇలా చాలామంది యోధులు ఆయన విజయాలకు బ్యాక్బోన్లా నిల్చారు. రైట్, ఇక నాలుగో భాగానికి వచ్చేశాం. గొప్ప పరిపాలకుడు. చూడండి, యుద్ధాలు చేసి రాజ్యాలు గెలవడం ఒకెత్తయితే, ఆ గెలిచిన రాజ్యాన్ని సరిగ్గా పాలించడం, నిలబెట్టడం మరో ఎత్తు. గణపతిదేవుడు కేవలం ఒక గొప్ప యోధుడే కాదు, అంతకు మించిన గొప్ప పరిపాలకుడుగా కూడా చరిత్రలో నిలిచిపోయాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రీస్తు శకం 1244లో వేయించిన మోటుపల్లి అభయశాసనం. ప్రాబ్లమేంటంటే, అప్పట్లో లోకల్ ఆఫీసర్లు విదేశీ వ్యాపారులను తెగ వేధించేవాడు, వాళ్ల సరుకులు దోచుకునేవాడు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి గణపతిదేవుడు ఒక శాసనం వేశాడు. అదే అభయశాసనం. అంటే వ్యాపారులకు వాళ్ల సరుకులకు నాది పూర్తి గ్యారంటీ, ఎవ్వరూ మిమ్మల్ని టచ్ చేయరు అని భరోసా ఇచ్చాడు. దీన్ని సరిగ్గా అమలు చేయడానికి సిద్ధయ్యదేవుడు అనే స్పెషల్ ఆఫీసర్ను కూడా పెట్టాడు. రిజల్ట్, దేశీయ కొండపట్టణం అని పిలిచే మూటుపల్లి ఒక సేఫ్ ఇంటర్నేషనల్ పోర్టుగా మారిపోయింది. ఇది ఆ రోజుల్లో ఒక రివల్యూషనరీ ట్రేడ్ రీఫ్. ఆయన పాలనలో చేసిన పనులు ఇక్కడతో అయిపోలేదు. ఓరుగళ్లు కోటను కంప్లీట్ చేసి హనుమకొండ నుంచి రాజధానిని మార్చారు. ఫేమస్ సహస్రలింగాలయాన్ని కట్టించారు. అగ్రికల్చర్ కోసం పాలంపేట, లక్నవరం లాంటి ఎన్నో పెద్ద చెరువులు తవ్వించారు. కాని వీటన్నిటికన్నా ఆశ్చర్యపరిచే విషయమేంటో తెలుసా? ఒకప్పుడు తనను బందీగా పట్టుకున్న యాదవులతో ఆయన ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. ఇది ఆయన డిప్లొమసీకి, దూరదృష్టికి పరాకాష్ఠ. సరే, ఇంత గొప్పగా సాగుతున్న ప్రయాణంలో గణపతి దేవుడిక్కూడా ఒక ఓటమి ఎదురైంది. కాని ఆ ఒక్క ఓటమి ఆయన వారసత్వాన్ని, ఆయన లెగసీని ఎలా మార్చేసిందో చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓటమి ఎదురైంది క్రీస్తు శకం 1262లో ముత్తుకూరు యుద్ధంలో. కథ మళ్లీ మొదటికే వచ్చింది. తన మిత్రుడు మనుమసిద్ధికి సహాయం చేయడానికే ఆ కాలంలో చాలా పవర్ఫుల్లైన పాండ్య చక్రవర్తి జటావర్మన్ సుందరపాండ్యుడితో యుద్ధం చేశాడు. కాని ఈసారి మాత్రం కాకతీయ కూటమి ఓడిపోయింది. 6 దశాబ్దాలకు పైగా తిరుగులేని పాలనలో గణపతిదేవుడు ఓడిపోయిన ఒకే ఒక్క పెద్ద యుద్ధమిది. ఈ ఓటమి తర్వాత మామూలు రాజు అయితే ఏం చేస్తాడు? ప్రతీకారంతో రగిలిపోతాడు, మళ్లీ యుద్ధానికి వెళ్తాడు. కాని గణపతిదేవుడు అలా చేయలేదు. ఆయన ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఓటమికి కుంగిపోలేదు, రియాలిటీని యాక్సెప్ట్ చేశాడు. మారుతున్న రాజకీయాలు, తన వయసు, కొత్త శత్రువుల బలం, వీటన్నిటినీ బేరీజు వేసుకుని యాక్టివ్ పాలిటిక్స్ నుంచి గౌరవంగా తప్పుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక్కడే ఆయన తన జీవితంలోనే అత్యంత విప్లవాత్మకమైన, ప్రగతిశీలమైన నిర్ణయం తీసుకున్నాడు. తనకు కొడుకులు లేరని బాధపడలేదు. ఆ కాలపు కట్టుబాట్లన్నింటినీ పక్కనపెట్టి తన సమర్థురాలైన కూతురు రుద్రమదేవికి రాజ్యభారాన్ని అప్పగించాడు. ఆలోచించండి, ఆ రోజుల్లో ఒక ఆడపిల్లను వారసురాలిగా ప్రకటించడం ఎంత పెద్ద సాహసమో. ఈ ఒక్క నిర్ణయంతో కాకతీయ సామ్రాజ్య భవిష్యత్తును ఆయన సురక్షితమైన చేతుల్లో పెట్టాడు. 1-2 కాదు, ఏకంగా 63 సంవత్సరాలు, 1199 నుంచి 1262 వరకు ఒక బందీగా మొదలైన ఆయన జర్నీ 6 దశాబ్దాల పాటు దక్కన్ పీఠభూమి చరిత్రనే మార్చేసింది. ఇంత సుదీర్ఘ కాలం, ఇంత స్థిరమైన పాలన ఇవ్వడమంటే అది ఆయన అసమాన ప్రతిభకు నిలూటద్దం. మరి చివరిగా గణపతిదేవుడి అసలైన లెగసీ ఏంటి? ఆయన కేవలం ఒక విజేత, ఒక గొప్ప బిల్డర్, ఒక అడ్మినిస్ట్రేటర్ మాత్రమే కాదు. వీటన్నింటికంటే ముఖ్యంగా చెల్లాచెదురుగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలందర్నీ ఒకే గొడుగు కిందుకు తెచ్చిన మొట్టమొదటి మహారాజు. ఒక బందీగది నుంచి మొదలై మహాసింహాసనం వరకు ఆయన సాగించిన ప్రయాణం నిజంగా తరతరాలకు